వంగవీటి ఆశా కిరణ్ వంగవీటి రంగా కుమార్తెగా రాజకీయ ప్రవేశానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. రాధారంగా మిత్రమండలి పేరుతో కార్యాచరణకు పూనుకున్నారు. కాపుల్లో కదలికకు కారకురాలు అవుతున్నారు. ఆమె నాయకత్వంలో వైజాగ్లో జరిగిన రంగానాడు విజయవంతంగానే సాగింది. అయితే ఆ కార్యక్రమం సందర్భంగా ఆశా కిరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నేరుగా ఆమె జనసేన మీద గురిపెట్టినటువంటి తీరు చాలామంది జన సైనికులకి మింగుడు పట్టలేదు. దాంతో అనేక మంది పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆశా కిరణ్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆమెకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో వంగవీటి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రచ్చ అయితే మొదలైంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది అన్నది కీలకమైన ప్రశ్న. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాపులంతా పవన్ కళ్యాణ్ని బలపరిచారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందినటువంటి వాళ్ళంతా దాదాపు ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ బాటలో నడిచారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూటమికి అనుకూలంగా పనిచేశారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమికి ఓటేశారు. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయా కులాలకి ఎటువంటి ప్రయోజనం దక్కలేదు. కాపులకి ప్రాధాన్యత కూడా కనిపించట్లేదు. క్షేత్రస్థాయిలో కూడా కాపుల మాట చెల్లుబాటు అవ్వట్లేదు. సంప్రదాయంగా టీడీపీలో నాయకత్వం వహించేటువంటి వాళ్ళ పెత్తనం మినహా కాపులకి ఎక్కడా ఏ రీతిన తమ మాట చెల్లుబాటు చేసుకునే దారి కూడా దక్కడం లేదు. దీంతో కాపుల్లో అసంతృప్తి మొదలైంది. సరిగ్గా ఈ అసంతృప్తిని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పుడు అదే సమయంలో ఆశా కిరణ్ తెర మీదకు వచ్చారు. ఇన్నాళ్లుగా ఆశా కిరణ్ అన్నయ్య వంగవీటి రాధ రాజకీయంగా పెద్ద యాక్టివ్గా కనిపించిన దాఖలాలు లేవు. రాజకీయాల్లో పేరుకి తెలుగుదేశం పార్టీలో, అంతకుముందు వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ ఆయన రాజకీయంగా అంత యాక్టివ్గా సాగిన సందర్భాలు లేవు. కేవలం పార్టీలో ఉండడం, అప్పుడప్పుడు రంగా విగ్రహాల ఆవిష్కరణలకు, ఇంకా ఏదైనా కాపు సంఘాలు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ముఖం చూపించడం, పొడిపొడిగా కొన్ని మాటలు మాట్లాడడం మినహా ఆయన రాజకీయంగా తన పట్టు నిలుపుకోవాలి, పట్టు సాధించాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నట్టు కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆశా కిరణ్ అందుకు భిన్నంగా సాగుతున్నారు. దానికి ఆమె తొలి ప్రసంగమే ఒక ఉదాహరణ. రంగానాడు కార్యక్రమంలో వైజాగ్లో జరిగినటువంటి సభలో ఆమె చాలా సూటిగా మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే రంగా ఉపన్యాసాన్ని తలపించేలా ఆశా కిరణ్ మాటలున్నాయి అంటూ కొద్దిమంది పాత తరం కాపు నేతలు మాట్లాడుకునేటువంటి స్థాయిలో ఆమె ద్వారా కనిపించింది. చాలా సూటిగానే, నేరుగానే ఆమె తన రాజకీయ ఉద్దేశాలను కూడా చాటుకున్నారు. 39 ఏళ్ల తర్వాత రంగా కోసం మీ పార్టీలు ఏం చేశాయి అంటూ ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు జనసేన పార్టీతో కలిసిన కూటమి మీరంతా ఏం చేశారు అంటూ ఆమె ప్రశ్నించడం జన సైనికుల్ని కలవరపరుస్తుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాపులకి ఏం చేసింది అనే ప్రశ్నను ఆమె తెర మీదకు తీసుకొచ్చారు. రంగా కోసం ఏం చేశారు అనేటువంటి డిమాండ్ ఆమె ముందుంచారు. కృష్ణా జిల్లాకి రంగా పేరు పెట్టాలి అని డిమాండ్ చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి ప్రశ్నను ఆమె రేకెత్తిచ్చారు. తద్వారా వంగవీటి రంగా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ, కాపులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అనే విషయాన్ని ఆమె సూటిగానే ప్రస్తావిస్తున్నారు. తద్వారా ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేదానికి ఆమె పూనుకుంటున్నారు. ఈ విషయాన్ని కూటమి నాయకత్వం కూడా గ్రహించింది. అందుకే రంగానాడు కార్యక్రమ నిర్వహణకి అనేక ఆటంకాలు పెట్టింది. తమ సభాస్థలాన్ని 3 చోట్లకు మార్చుకోవాల్సి వచ్చింది అంటూ ఆమె వేదిక మీద నుంచే చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా తమ కార్యక్రమం జరగకుండా అనేక మంది కాపుల్ని భయపెట్టారు అంటూ ఆశా కిరణ్ ఆరోపించారు. తమ కార్యక్రమానికి, సభకు హాజరు కాకుండా అనేక మందిని వెనకడుగు వేయడానికి కూటమి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమైనటువంటి భూమిక పోషించారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. తద్వారా ఈ ప్రభుత్వం ఆశా కిరణ్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది, వంగవీటి రంగా కుమార్తె కార్యక్రమాలని అడ్డుకోవడానికి చూస్తుంది, రాధారంగా మిత్రమండలి ప్రోగ్రామ్స్ విజయవంతం కాకుండా ప్రయత్నిస్తుంది అనేటువంటి వాదనని ఆమె తీసుకొస్తున్నారు. దాంతో ఇప్పుడు వ్యవహారం జనసేన వర్సెస్ ఆశా కిరణ్ అన్నట్టుగా మారబోతోంది. రాజకీయంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి అడుగుగా భావించాల్సి ఉంటుంది. స్వయంగా రంగా కుటుంబం నుంచి బయటకు వస్తున్నటువంటి ఆశా కిరణ్ ఆమె ఉపన్యాస సరళి కానీ, ఆమె తీరు కానీ, రాజకీయంగా తన ఉద్దేశాలను చాటుకుంటున్నటువంటి వైనం కానీ చాలా స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తోంది. పూర్తిగా జనసేన, పవన్ కళ్యాణ్
ఇదే కాదు కాపులకి మరొక ప్రత్యామ్నాయం ఉంది అనేటువంటి రీతిలో ఆమె చాటాలని ప్రయత్నం చేస్తుంది. తద్వారా ఎన్నికల నాటికి రాజకీయంగా కూటమి వ్యతిరేక క్యాంపులు అంటే వైఎస్ఆర్సీపీ వైపు ఆమె మళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది అన్నట్టుగా ప్రస్తుతానికి ఆమె తీరు చాటుతోంది. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు జనసేన వైపు ఉన్నటువంటి కాపుల్లో అసంతృప్తి మొదలైనటువంటి నేపథ్యాన్ని ఆశా కిరణ్ ఎంత మేరకు ఉపయోగించుకుంటారు, ఏ రీతిన తనకు అనుకూలంగా మలుచుకుంటారు, తను చేస్తున్నటువంటి ప్రయత్నాలకి జనసేన వైపు నుంచి వ్యతిరేకత, ఇతర రకాల అడ్డంకులు అనివార్యంగా ఇప్పటికే కనిపిస్తున్నాయి. వాటన్నిటిని ఆమె ఎలా అధిగమించగలుగుతారు, తన తండ్రి ఇమేజ్ని ప్రధానంగా చేసుకుని ఆమె రాజకీయంగా ప్రవేశిస్తున్నటువంటి తరుణంలో ఆమె అడుగులు ఎలా ఉంటాయి, ఆమె ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంఖ్యలో ఉండేటువంటి కాపులను ప్రభావితం చేసే అంశం, తద్వారా ఏపీ రాజకీయాల్లోనే ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరి ఆశా కిరణ్ మాటల్లో ఉన్నటువంటి దూకుడు ఆమె చేతల వరకు తీసుకెళ్తారా? ఆ దూకుడు ద్వారా ఆమె కాపుల్లో తన మార్క్ ప్రభావాన్ని చూపగలుగుతారా? అది పవన్ కళ్యాణ్ ఇమేజ్ని అధిగమించి కూడా ఆమె ముందడుగు వేయగలుగుతారా? ఇవన్నీ ఆమె ముందున్న సవాళ్ళు. ఆ సవాళ్ళని ఆమె ఎంత మేరకు అధిగమిస్తుంది, అందుకు కాపుల్లో ఎలాంటి మద్దతు దక్కుతుంది, ఆ మద్దతుతో ఏపీ రాజకీయాలని ఎలాంటి దిశలో మళ్ళిస్తాయి, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలుగా చెప్పాల్సి ఉంటుంది.